హలో వీవర్స్, వెల్కమ్ టు వంశీ ప్రాపర్టీస్. ఇప్పుడు మీకోసం అయితే ఒక అద్భుతమైన లొకేషన్లో మొత్తం కంప్లీట్గా వుడ్తో కన్స్ట్రక్షన్ చేసిన ఫామ్ హౌస్ని అయితే మీకోసం తీసుకొచ్చాను. మీకు కొనే ఉద్దేశం ఉన్నా లేకున్నా ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే వుడ్తో కన్స్ట్రక్షన్ చేయడం అంటే ఒక కొత్త ఐడియాలజీ అని అయితే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక తక్కువ ఖర్చులో మనకు ఉన్న ఫామ్ లైన్లోనైతే ఎలా కన్స్ట్రక్షన్ చేసుకోవాలని ఒక ఐడియా అయితే మీకు రావచ్చు. దీన్ని బట్టి చూస్తే మీరు చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మనకు దీంట్లో 2 BHK హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు. కంప్లీట్లీ వాష్రూమ్స్ అండ్ ఎవ్రీథింగ్ కూడా మొత్తం వుడ్ తోటి కన్స్ట్రక్షన్ చేశారు. అండ్ మీరు చూడొచ్చు, ఇది వాష్రూమ్ కూడా ఎంత చక్కగా అయితే కన్స్ట్రక్షన్ చేశారో, మంచి ప్లానింగ్ తోటి. అండ్ మొత్తం కంప్లీట్లీ వుడ్ యూజ్ చేశారు. ఎక్కడ కూడా ఎటువంటి సిమెంట్ కానీ ఏది కూడా యూజ్ చేయలేదు. అండ్ ఇప్పుడు మనం చూస్తున్న ఈ ఫామ్ హౌస్ సంబంధించిన హౌస్ కూడా సేల్కి ఉంది. ఇది వచ్చేసి మనకు మోడల్ హౌస్. ఈ ప్రాపర్టీ ఫుల్ డీటెయిల్స్ తెలుసుకునే ముందు స్మాల్ రిక్వెస్ట్, ఎవరైనా మన ఛానల్ని కొత్తగా విజిట్ అయిన వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియోని లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో అద్భుతమైన ప్రాపర్టీస్ నేను మీకోసం తీసుకొస్తూనే ఉంటాను. సో మిస్ కాకుండా ఉండడం కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ హౌస్కు సంబంధించిన చుట్టూ కూడా గార్డెన్ ఏరియా అనేది అయితే ఒక అద్భుతంగానైతే దీన్ని డిజైన్ చేశారు. అండ్ మొత్తం కూడా గ్రీనరీకి సంబంధించింది అయితే చాలా బాగా డిజైన్ చేశారు. అండ్ ఇది సిటీకి మరి దగ్గర కాకుండా దూరం కాకుండా కూడా ఎయిర్ పొల్యూషన్ అండ్ సౌండ్ పొల్యూషన్ లేకుండా కూడా దూరంగానైతే మంచిగా ఉంది. అండ్ ఎటువంటి పొల్యూటివ్ ఎయిర్ అయితే ఇక్కడ ఉండదు. అండ్ ఇప్పుడు మనం ఈ 2 BHKలో వన్ ఆఫ్ ద ఒక బెడ్రూమ్ అయితే చూస్తున్నాం. నేను కూడా ఫస్ట్ టైం అయితే చూస్తున్నాను వుడ్తో కన్స్ట్రక్షన్ చేసిన హౌస్ అనేది. అండ్ చూడండి, ఒక కొత్త అనుభూతిని అయితే ఇది చూస్తుంటేనే మంచిగా ఉంది. అండ్ దీనికి అటాచ్డ్ వాష్రూమ్ అనేది అయితే అక్కడ ఉంది. ఒక డోర్స్ మాత్రమే ఇలా యూజ్ చేశారు, మిగతా మొత్తం కూడా వుడ్ తోటి కన్స్ట్రక్షన్ చేశారు. అండ్ మనకి బెడ్రూమ్లో వాష్రూమ్ కూడా చూడండి. లొకేషన్ హైలైట్స్ చూసుకున్నట్లయితే గచ్చిబౌలి జస్ట్ 30 km డ్రైవ్ డిస్టెన్స్ ఉంది. అండ్ మోకిలా వచ్చేసి మనకు 8 km డ్రైవ్ డిస్టెన్స్ ఉంది. శంకర్పల్లి ఫ్లైఓవర్ జస్ట్ 3.5 km డ్రైవ్ డిస్టెన్స్ అయితే ఉంది. ఈ టోటల్ కమ్యూనిటీలో వచ్చేసి మనకు 2 టైప్ హౌసెస్ అయితే ఉన్నాయి. ఒకటి కేరళ టైప్ హౌస్ అండ్ ఇది వచ్చేసి మనకు వుడ్ హౌస్. ఇప్పుడైతే చూస్తున్నారు కదా, కేరళ మోడల్ హౌస్కి సంబంధించిన వీడియో కూడా నేను త్వరలోనే పోస్ట్ చేస్తాను. సో మిస్ కాకుండా ఉండడం కోసం అయితే నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. లొకేషన్ హైలైట్స్ వచ్చేసి గచ్చిబౌలి 30 km డ్రైవ్ డిస్టెన్స్ ఉంది. అండ్ మోకిలా 8 km డ్రైవ్ డిస్టెన్స్ ఉంది. ఇది వచ్చేసి మెయిన్ మనకు శంకర్పల్లి సైడ్ అయితే ఉంటుంది. శంకర్పల్లి ఫ్లైఓవర్ జస్ట్ 3 km డ్రైవ్ డిస్టెన్స్ మాత్రమే ఉంది. లొకేషన్ పరంగా చూసుకున్న, రోడ్ కనెక్టివిటీస్ పరంగా చూసుకున్న అన్నిటికి కూడా చాలా అనుకూలంగా ఉంది. ఇక్కడ చూస్తున్నారు, హౌస్ కు సంబంధించిన ఇక్కడ ఒక పార్టీ వేర్ ఏరియా కావచ్చు, లేకపోతే డిన్నర్ చేసుకోవడానికి కూడా ఒక ఏరియా అనేది అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారు. అండ్ ఈ గార్డెన్, ఈ మెయింటెనెన్స్ కూడా మీరు క్లియర్గా చూడొచ్చు. ఫ్యామిలీస్ కూడా వీకెండ్ టైంలో టైం స్పెండ్ చేయడానికి అయితే బాగుంటుంది. ఈ కమ్యూనిటీలో సెక్యూరిటీ పరంగా చూసుకుంటే ఎటువంటి ప్రాబ్లం లేదు. 24 hours సెక్యూరిటీ ఉంటుంది. అండ్ సీసీ కెమెరా మొత్తం కూడా ఈ కమ్యూనిటీ మొత్తం కూడా సీసీ కెమెరా పర్యవేక్షణలో ఉంటుంది. హౌస్ అండ్ కమ్యూనిటీ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే 40+ acres గేటెడ్ కమ్యూనిటీ ఇది. అండ్ 90% ఓపెన్ ప్లేసే ఉంటుంది. ఓన్లీ 10% మాత్రమే కన్స్ట్రక్షన్ ఉంటుంది. మొత్తం హౌస్కు సంబంధించి 90% అయితే ఓపెన్ ఏరియానే ఉంటుంది. మీరు వీడియోలో క్లియర్గా చూడొచ్చు. ఈ కమ్యూనిటీలో వరల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్ ఉన్నాయి. 2 acres పైగా క్లబ్ హౌసెస్ అండ్ బ్యాంకెట్ హాల్స్, స్విమ్మింగ్ పూల్స్, మోర్ దెన్ 100 పైగా ఎమ్యూనిటీస్ ఉన్నాయి. హౌస్కు సంబంధించిన లొకేషన్, స్క్వేర్ యార్డ్స్, ప్రైస్, కంప్లీట్ డీటెయిల్స్ కూడా డిస్క్రిప్షన్లో అయితే మెన్షన్ చేశాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ వ్యూవర్స్.